హాయ్ అందరికీ. ఇది పూజ ముందు రోజు నైట్ గులాబ్ జామున్ స్టార్ట్ చేశాను. నాకు వంట చేసి పెట్టడం చాలా చాలా ఇష్టము. అందులోనూ మా ఇంట్లో పూజ అంటే నేను వంట చేయకుండా ఎలా? సో ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నైట్ అంతా నానితే నెక్స్ట్ డేకి చాలా చక్కగా వస్తాయని ఇలా స్టార్ట్ చేశాను. ఇంకోటి పులిహోర కూడా చేశాము నేను మా ఆయన కలిసి. ఇది చాలా పెద్ద బౌల్ చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ క్వాంటిటీగా చేశాము. ఇది అందరూ తినగా మిగిలిపోయింది ఇంకా. సో తిను అనన్య నా పాత వీడియోస్లో జెల్లీ ఫ్రూట్ కేక్ అనే వీడియోలో ఆల్రెడీ చూసుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దే ఆర్ లైక్ ఫ్యామిలీ. అంటే వాళ్ళ ఇంట్లో అయినా మా ఇంట్లోనే ఏమైనా కానీ వీఆర్ లైక్ ఫస్ట్ టు కమ్ అండ్ లాస్ట్ టు లీవ్. సో వచ్చేసి పొద్దునే వచ్చి అత్తయ్యకి హెల్ప్ చేస్తుంది అన్నిట్లలో, నేను వేరే పనులు అవి చూసుకుంటూ ఉంటే. సో మేము మొదటిసారి ఈ వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా హడావిడిగానే అనిపించింది. మొదటిసారి అని ఎందుకు అంటున్నానంటే మా పెళ్లి టైంలో కూడా చేసుకోలేదు ఫర్ సమ్ డిఫరెంట్ రీజన్స్. సో అత్తయ్య మావయ్య వాళ్ళు ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బాగా అనిపించిందండి, నిజంగా పండగలా అనిపించింది మాకైతే. సో ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా డెకరేషన్ చేసి మంచిగా ఎక్కువ మందినే పిలిచాము, బికాస్ ఇది ఆ లెవెల్ సెలబ్రేషన్ మాకు. సో చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఈ పంతులు గారు ఉన్నారు కదా, ఈయన మోస్ట్ బిజియెస్ట్ పంతులు గారు మా ఏరియాలో. ఈయనతో ఒక్క పూజ అయినా చేయించుకుందాము అనుకున్నాం, ఫైనల్గా ఇది కుదిరింది. బట్ ఈజ్ వెరీ వెరీ స్వీట్ అండి, చాలా మంచిగా చెప్తారు, చాలా లైవ్లీగా చేస్తారు పూజలన్నీ. నా చైల్డ్హుడ్లో అంతా మా ఫ్యామిలీతో కలిసి అన్నవరం ఎవ్రీ ఇయర్ వెళ్ళి వ్రతం చేయించుకునే వాళ్ళము. సో నాకు ఈ వ్రతంలో జరిగే స్టోరీస్ ఉంటాయి కదా, చెప్తారు కదా, అదంతా ప్రతి ఒక్కటి చాలా బాగా గుర్తుంది నాకు పేర్లతో. అండ్ ఈ స్టోరీ తర్వాత ఈ స్టోరీ అలా ఆర్డర్లో కూడా చాలా గుర్తుంది నాకు. ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. అదొకటే కాదు, నేను వరుసగా ఒక 3 ఏళ్ళు అన్నవరం కొండ మీద కచేరీ ఇచ్చాను. సో ఐ రియలీ ఫీల్ నాకు స్వామివారితో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉందని అనిపిస్తుంది నాకు. మేమిద్దరం పూజలో బిజీగా ఉండేసరికి ఎక్కువ వీడియోస్ షూట్ చేయలేకపోయాను. సో మా అవుట్ఫిట్స్ చూపించడానికి ఒక చిన్న వీడియోనే దొరికింది. సో అవుట్ఫిట్స్ విషయానికి వస్తే నేను ఈ క్రీమ్ కలర్ పట్టు చీర ఒకటి హైదరాబాద్లో ఒక లోకల్ స్టోర్లో కొనుక్కున్నాను. అలాగే మా ఆయన వేసుకున్న ఈ గ్రీన్ కలర్ చికెన్ కారీ మిర్రర్ వర్క్ కుర్తా ఐ థింక్ మాన్యవర్లో కొన్నాడు అనుకుంటా, విజయవాడలో తీసుకున్నాడు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో పూజకి చాలామంది గెస్ట్లు వచ్చారండి. వీడియోలో ఎందుకు కనిపించట్లేదు, వీడియోలో చూపించట్లేదు అనుకుంటున్నారు కదా. సో నేను ఇది నమ్ముతానండి, ఎవరు కన్సెంట్ లేకుండా అలా పబ్లిక్గా వీడియోస్ చూపించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఎక్కడ జనాల్ని చూపించట్లేదు, కానీ చాలామంది అయితే వచ్చారు. సో ఇది పూజ తర్వాత లోటుపాట్లు ఏమైనా అయ్యాయా అని డిస్కస్ చేసుకుంటున్నాం. ఏం అవ్వలేదులేండి, ఊరికే అంటున్నాను. సో నేను మావయ్య ఒక పార్టీ, అత్తయ్య ఇంకా మా ఆయన ఒక పార్టీ. సో చూస్తున్నారు కదా, ఎవరి డిస్కషన్స్ వాళ్ళవి. కొంతమంది ఫ్రెండ్స్ పూజకి రావడం కుదరని వాళ్ళు తర్వాత ప్రసాదం తీసుకోవడానికి అలా వచ్చారు. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా ఎండ్లో అనన్య, సురేష్, వాడి పేరు ధ్రువ. సో వాళ్ళు కబుర్లు చెప్తూ మంచిగా అలా కూర్చొని టైంపాస్ చేసామన్నమాట కొంతసేపు. ఏం లేదు, వాడు టీవీలో వాడి ఫోటో వస్తుంది అని చూపిస్తున్నాడు, నేను వీడియో తీస్తున్నానని. నెక్స్ట్ ఫుడ్ కోసం అయితే గరాజ్లో అరేంజ్ చేసాము. యాక్చువల్ ప్లాన్ అయితే వెనక బ్యాక్ యార్డ్లో అరేంజ్ చేద్దామని, కాకపోతే ఆ రోజు వెదర్ కొంచెం చల్లగా ఉండింది. సో కాస్కో నుండి చిన్న హీటర్స్ దొరుకుతాయి, అవి ఒక 3-4 తీసుకొచ్చి గరాజ్లోనే
లైక్ కార్నర్స్లో అరేంజ్ చేసి కొంచెం కూర్చుని తినేలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసాము. సో క్యాటరింగ్ బయట ఇచ్చాము ఆర్డర్, చాలా బాగుండింది ఫుడ్. బయట అంటే ఇలా హోటల్స్లో అలా కాకుండా ఇంట్లో హోమ్ క్యాటరింగ్ లాగా చేస్తారు కదా, అలా ఇచ్చాము. సో నేను చేసినవి కాకుండా మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అన్నీ కలిపి ఒక 10 to 15 ఐటమ్స్ ఉండుంటాయి. సో ఫుడ్ అయితే చాలా బాగుంది అని అందరూ చెప్పారు. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ షావినాష్.